నిత్యము దేవుడి కార్యక్రమాలు పాల్గొంటున్నామని అంటే అదంతయు వ్యర్థమే. జీతంకు పనివాడు పాత్రుడు. ఏ పని చేస్తున్నావు? నచ్చిన పని చేస్తున్నావా? నచ్చే విధంగా చేస్తున్నావా? నమ్మించేటట్టు చేస్తున్నావా? ఆ పనిని నువ్వు జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేసినప్పుడు దేవాతి దేవుడి దగ్గర నుంచి జీతం పొందుకునే వారమై ఉంటున్నాం. ఆయన వస్త్రం ఎందులో ముంచి ఉంది? నీ కొరకు నా కొరకు చిందించబడ ఆ నిష్కలమైన ఆ రక్తంలో ఆ వస్త్రము ఉంచబడి ఉన్నది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నీ కొరకు నా కొరకు రక్తం చిందించే వారు ఉన్నారా? విడిపించే వారు ఉన్నారా? అనాథలుగా పడిపోతున్నాం, ఒంటరి వారిగా ఉంటున్నాం, ఎవరు ఆదరించే దిక్కు లేదు మనకు. అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు కూడా దేవుడి తట్టు మన హృదయంను ఎత్తుకుంటే ఆయన మనల్ని ఆదుకుంటాడు. అటువంటి స్థితిలో కూడా మనం ఎత్తుకోలేకపోతే, ఆయన తట్టు తిరగలేకపోతే ఆయన రక్తంకు విలువిచ్చిన వారము కాదు. మహిమగల ఆ రాజ్యంలో మనకు హక్కు లేదు. ఎలా అంటే దేవుడిలో మనం నిలబడి లేము కాబట్టి రాజ్యానికి హక్కుదారులం కాదు. కానీ తండ్రి అయిన దేవుడు నీకు నాకు తన రాజ్య అధికారం ఇచ్చాడు, తన రాజ్యంలో స్వాస్థ్యం ఇచ్చాడు, తన రాజ్య పరిపాలనను మనకిస్తున్నాడు. పనికి రాని మనం, పరలమైన మనము